ఈ ఉదయకాలమందు మనం దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, దేవుని స్వరమును వినుటకు సిద్ధముగా ఉన్న చెవుల గురించి మనము నేర్చుకున్నాం. ఈ వచనం మనందరికీ పరిచయమైన వచనమే. ఎందుకంటే 4 సువార్తలలో మనం చూసినట్లయితే పదే పదే ఈ మాటను మనం చదవచ్చు లేదా చూడవచ్చు. ఈ మాటలు ప్రభు అయిన యేసు మాటలై ఉన్నాయి. అయితే ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలను వినువారికి ఇట్టి మాటలను ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు అయిన యేసు తప్పిపోయిన గొర్రెలను వెతుకుటకు వచ్చి ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. యేసు ప్రభు సేవ చేస్తున్న సమయంలో ఎవరి మధ్యలో ఆయన సేవ చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పూర్వీకులు సినాయి కొండ మీద దేవుని మహిమను చూశారు, దేవుని సన్నిధిని కూడా అనుభవించారు, దేవుని స్వరాన్ని విన్నారు. ఇలాంటి వారి మధ్యలో ప్రభు సేవ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి పితరులైన వారు ఆ దేవుని స్వరాన్ని విన్నప్పుడు భయపడి తొలగి దూరముగా నిలిచి, మోషే ద్వారానే మాతో నీవు మాట్లాడమని దేవుని వేడుకున్నారు. ఆ తర్వాత మోషే సినాయి కొండపైకి వెళ్ళి రాతి పలకలపై వ్రాయబడిన ధర్మశాస్త్రమును పొందుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యెహోవా దేవుడే ప్రజల మధ్యలో కూర్చొని పరలోకపు మర్మములను ఒక సాధారణమైన భాషలో ప్రజలకు బోధిస్తున్నాడు లేదా నేర్పిస్తున్నాడని మనం చూడవచ్చు. దేవుడు ఆ సినాయి కొండ మీద ఉరుము మెరుపులతో మాట్లాడిన స్వరంతో మాట్లాడటం లేదు. అలాగే ఆయన ముఖం కూడా ఆ తేజస్సుతో ప్రకాశించటం లేదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే లోకమంతా ఆయన ఎదుటి నుంచి పారిపోయేది. కానీ ఆయన తప్పిపోయిన గొర్రెను ఒక గొర్రెల కాపరి వెతికినట్టు వెతుకుచున్నాడు. అనగా మన ప్రభువు పాపులను తన యొద్దకు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అయితే అనేకులు ఆయన స్వరాన్ని వినేవారు, కానీ చాలా కొద్ది మందియే ఆ స్వరాన్ని గ్రహించేవారు. ప్రభు ఎదుట కూర్చున్న వారికి తమ సొంత పనులున్నాయి. ప్రభు యొక్క స్వరం చాలాసార్లు వారి చెవులకు చేరింది, కానీ వారికి ఆ ప్రభు యొక్క కఠినమైన ఆ మాటలు నచ్చేవి కావు. మా దగ్గర జీవం గల వాక్యము ఉన్నదనే అహంకారము, ఆ గర్వం వారిలో ఉండేది. వారు దేవుని వాక్యమును అంగీకరించడానికి వారికి మనసు ఉందా లేదా అని వారి హృదయపు భావాలను దేవుడు పరిశీలించి చూసేవాడు. దేవుని వాక్యం ప్రపంచమంతయు వినడానికి ముందే లేక వ్యాపించడానికి ముందే తాను ఏర్పరచుకున్న ప్రజలకు దేవుని స్వరాన్ని నేరుగా వినటానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని ఆ సత్యవాక్యం ద్వారా నిత్య జీవాన్ని పొందవచ్చు లేదా పొందుకోవచ్చు అనే విషయాన్ని వారికి తెలియజేశారు. కానీ దుఃఖకరమైన విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వరాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే వారి దృష్టిలో మేమంతా బాగానే ఉన్నాము గనుక మాకు దేవుని స్వరము, దేవుని వాక్యము అవసరం లేదని వాళ్ళు భావించుకున్నారు. అలాగే దైవ స్వరము మాకు అవసరం లేదు, అంతా బాగానే ఉన్నాం, ఈ వాక్యం మమ్మల్ని సరిచేయని అవసరం లేదనే భావం గట్టిగా వారికి ఉంది. అందుకే మనల్ని మనం కాస్త పరిశీలించుకొని చూసుకున్నా. కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా ఆయన చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజల వలె ఉంటాయి. మనం అంతా బాగానే ఉన్నాము అని భావిస్తూ ఉంటాం. అందుకే మనం దేవుని స్వరాన్ని వినటానికి మన చెవులు తెరవబడి ఉండవు. గనుక ఎన్నోసార్లు మనం దేవుని యొక్క ఆ గంభీరమైన స్వరం లేక ఆయన వాక్యం వినుట వలన ప్రతిఫలంగా మన ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి కలిగేది కాదు. ఆయన ఆ గంభీరమైన మాటలను మనం వినలేదు, ఆ లోతైన మాటలు వినలేదు. మనం ఈ లోక జ్ఞానం సంపాదించుకున్నట్టుకు చాలా సమయము కేటాయిస్తాం. మరి ఈ లోక జ్ఞానం మనకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తాం. ఈ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానమైన వ్యక్తి రాజైన సొలొమోన్ అని మనందరికీ తెలుసు. అతడు తన చివరి దినాలలో దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత నివ్వలేదు గనుక అతని అంతము ఏ విధంగా అయిందో మనందరికీ తెలుసు. అతని జీవితం మనకు ఒక పెద్ద గుణపాఠంగా ఉండనిద్దా. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం గనుక మనకు జ్ఞానం అనేది అవసరమే కావచ్చు. కానీ ఈ అరణ్య ప్రయాణంలో ప్రయాణిస్తున్న మనకు
అవసరమై ఉన్న ఆ నిత్య జీవపు మాటలు వినున్నట్లు మన చెవులను తెరిచిపెడదాం. మన దృష్టిని సరియైన మార్గము నుండి మరల్చడానికి ప్రయత్నిస్తున్న అనేక స్వరాలను మనం వింటాం. కానీ ఒకవేళ మనం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం కోరుకున్నట్లయితే మనం జీవగల దేవుని వాక్యాన్ని ఎంతో స్పష్టంగా వినగలుగుతాం. మనం ఇతరుల స్వరాన్ని గుర్తుపట్టే ఆ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ దేవుని ఆత్మ మనల్ని నడిపించినట్లయితే దేవుని స్వరాన్ని గుర్తించడంలో మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఈ విధంగా మనం జీవించుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు, నీ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ మాటలు వినటానికి నీవు మాకు చెవులను ఇచ్చి ఉన్నా. కానీ మేము చాలాసార్లు ఈ లోకపు మాటలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నా. ఈ రోజులలో నీ స్వరాన్ని స్పష్టంగా వినటానికి, దానిని అంగీకరించడానికి మరియు దానికి అనుగుణంగా నడుచుకోవడానికి తండ్రి మా అందరికీ నువ్వు సహాయం చేయమని వేడుకొంచున్నా. ప్రభువా, నీ రాక సమీపిస్తూ ఉన్నది గనక మేము నీ చిత్తమును గ్రహించి దానిని అనుసరించుటకు మా అందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నాం. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. ఈ రోజుల్లో దేవుని స్వరాన్ని స్పష్టంగా విని దేవుని నామ మహిమార్థమై జీవించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. ప్రభు స్వరంలో మనకు నిత్య జీవం ఉంది. అది మన పరుగును మనం కడబొట్టించుటకు మనల్ని బలపరుస్తుంది. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. మన ప్రభు త్వరలో రానే ఉన్నాడు. మరణాత.